బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్భవన్ లో గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం భేటీ అయ్యారు. అయితే పలు బిల్లులు పెండింగ్ లో ఉండటంతో గవర్నర్ సీఎంల భేటీ ఆసక్తికరంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్భవన్ లో గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం భేటీ అయ్యారు. అయితే పలు బిల్లులు పెండింగ్ లో ఉండడంతో గవర్నర్ సీఎంల భేటీ ఆసక్తికరంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్భవన్ లో గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్ ఇరువురు భేటీ అయ్యారు. మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం భేటీ అయ్యారు. అయితే పలు బిల్లులు పెండింగ్ లో ఉండడంతో గవర్నర్ తమిళిసై సీఎంల భేటీ ఆసక్తికరంగా మారింది. రాజ్భవన్ లో గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం భేటీ అయ్యారు. అయితే పలు బిల్లులు పెండింగ్ లో ఉండడంతో గవర్నర్ సీఎంల భేటీ ఆసక్తికరంగా మారింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు తెలియజేస్తారు. రాజు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ ప్రియా. కొద్దిసేపటి క్రితం రాజ్భవన్ లో ఎమ్మెల్సీ పట్టం మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం గవర్నర్ చేతుల మీదుగా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి సీఎం కేసీఆర్, అదేవిధంగా కొందరు అందుబాటులో ఉన్న మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ కార్యక్రమం కేవలం ఒక 10 నిమిషాలలో ముగిసింది. ఆ 10 నిమిషాల తర్వాత అనంతరం సీఎం కేసీఆర్ గవర్నర్ తో భేటీ కావడం జరిగింది. ఈ భేటీ అయితే సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఎందుకంటే గవర్నర్ వద్ద ఇప్పటికే పలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి ఆమోదించినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా అందులో చెప్పుకోదగ్గది ఏంటంటే ఆర్టీసీకి సంబంధించిన బిల్లు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు కూడా గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. ఆ బిల్లులతో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి బిల్లు కూడా గవర్నర్ వద్ద ఇంకా పెండింగ్ లో ఉంది. సో ఇక్కడ గవర్నర్, సీఎం కేసీఆర్ ఈ భేటీ మధ్యలో సో ఈ బిల్లులు ఏమైనా ప్రస్తావనకు వచ్చాయా, లేదంటే మర్యాద పూర్వక భేటీ అయినా వీళ్ళిద్దరి మధ్య జరిగిందని చెప్పి ఒక చర్చ అయితే నడుస్తా ఉంది రాజకీయ వర్గాల్లో. ఈ భేటీ అనంతరం దాదాపు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత దాదాపు 20 నుంచి 25 నిమిషాల పాటు వాళ్ళిద్దరూ భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో ఆ బిల్లుల గురించి ఏమైనా ప్రస్తావన వచ్చిందా, లేదంటే ఇది మర్యాద పూర్వక భేటీ అయినా అని చెప్పి ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. మొత్తానికైతే
ఇంకా అంటే ఇప్పుడు సీఎం కేసీఆర్ ఈ రోజు గవర్నర్ కలిశారు కాబట్టి ఈ బిల్లులపై ఏమైనా కదలిక ఉంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది. మొత్తానికైతే ఆ ప్రమాణ స్వీకారోత్సవం అయితే అనుకున్న సమయానికే జరిగింది ప్రియా. అయితే రాజు చూసుకుంటే ఇప్పుడు మన ఆర్టీసీ బిల్లు అయితే ఇది ఖచ్చితంగా ఆమోదం తెలిపే అవకాశం ఉందంటారు. ఎందుకంటే ఇది ఎలక్షన్స్ టైం కేసీఆర్ సీఎంకి ఇది ఖచ్చితంగా ఇది చాలా వాంటెడ్ టైం కాబట్టి అది ఖచ్చితంగా బిల్లు ఓకే అయితేనే ఎలక్షన్స్ టైంలో ఆర్టీసీ వాళ్ళ తరపు నుంచి మంచి ఆసక్తికర ఓట్లన్నీ కూడా వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ బిల్లును అయితే ఆమోదించే అవకాశం ఉందంటారా? ఇప్పటికిప్పుడైతే ఆమోదించే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటికే గవర్నర్ వాటిపై న్యాయ సలహా కోసం అయితే ఆ బిల్లును పంపించడం జరిగింది. ఎందుకంటే గవర్నర్ ఆ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు గవర్నర్ దగ్గరికి కన్సల్ట్ కోసం రావడం జరిగింది. అప్పుడు గవర్నర్ కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే సందర్భంలో చాలా వరకు అంటే అక్కడ కార్మికులకు సంబంధించి కావచ్చు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి జీతాలు ఏ విధంగా చెల్లిస్తారు, సో ఆర్టీసీకి మొత్తం ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని డిపోలు ఉన్నాయి, ఒక్కొక్క డిపోకి అంటే ఒక్కొక్క మండల వారీగా కావచ్చు జిల్లా వారీగా కావచ్చు ఎంత మంది ఎంప్లాయీస్ ఉన్నారో, అదే విధంగా ఎంత స్థలం ఉంది ప్రభుత్వానికి ఆర్టీసీకి సంబంధించి అని చెప్పి ఈ లెక్కలు కూడా మొత్తం గవర్నర్ అప్పుడు అడగడం జరిగింది. అదే విధంగా వాళ్ళకి అందులో కొందరు కాంట్రాక్టింగ్ అవుట్ సోర్సింగ్ లో కూడా పనిచేస్తున్న కార్మికులు కూడా ఉన్నారు. సో వాళ్ళ ఉద్యోగ భద్రత ఏ విధంగా ఉంటుంది, సో వాళ్ళకు పిఆర్సీలు భవిష్యత్తులో ఏ విధంగా ఉంటాయి, సో తర్వాత ఆర్టీసీ ఉంటుందా లేదా, ఈ ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఈ సంస్థను మూసేస్తారా అని చెప్పి ఇలాంటి చాలా వరకు ఒక 10 నుంచి 12 ప్రశ్నలు కూడా గవర్నర్ అందించడం జరిగింది ప్రభుత్వానికి. వాళ్ళు అప్పుడు గవర్నర్ కి అయితే నివేదిక ద్వారా కొన్ని ప్రభుత్వం నుండి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేము కార్మికుల పక్షానే ఉంటామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. కానీ ఆ బిల్లు శాసనసభలో ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోవడానికి న్యాయ సలహా పంపిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే గవర్నర్ సూచించిన సూచనలన్నీ బిల్లులో ఉన్నాయా లేదా అని చెప్పి గవర్నర్ కి అయితే అనుమానం రావడం జరిగింది. ఎందుకంటే కార్మికులకు మళ్ళీ ఇబ్బంది తలగకూడదు, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రేగకుండా ఉండాలంటే ముందే చెక్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆమె న్యాయ సలహాకు కోరినట్టుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్సీ విషయానికి వస్తే ఎమ్మెల్సీలకు సంబంధించిన బిల్లు వాళ్ళకి ఏదైతే ఉందో ఆ ప్రతిపాదన కూడా ఇంకా పరిశీలన దశలోనే ఉందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే గవర్నర్ కోటాలో ఇచ్చేటప్పుడు వాళ్ళను ఏ కేటగిరీ కింద ఇస్తున్నారు, వాళ్ళ యొక్క పూర్వపరాలు ఏంటి, అవన్నీ కూడా అవన్నీ పరిశీలించాలని చెప్పి గవర్నర్ కార్యాలయం ఇప్పటికే తెలిపింది. కాబట్టి సో ఇప్పటికిప్పుడైతే నిర్ణయం జరగకపోవచ్చు, ఇంకా కొద్దిగా సమయం అయితే తీసుకుంటుంది. కాకపోతే ఎంత సమయం తీసుకుంటుంది అనేది మాత్రం ఆసక్తిగా ఉంది ప్రియా. రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.